వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను రాణి. తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ హవా అయితే కొనసాగుతుందనే చెప్పాలి. హోరాహోరీగా ఎవరికి వారు ఈ పోటీలో దిగడమే కాకుండా ప్రచార పర్వం కూడా నిర్వహించారు. అటు అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, అలాగే బీఆర్ఎస్ కావచ్చు, అలాగే జనసేన కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్లో పోటీ పడడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతో పాటుగా ఎవరైతే సీట్లు దక్కని వారు ఎవరైతే ఉన్నారో, ఇటు బీఆర్ఎస్ నుంచి కొంతమంది రెబల్స్ కావచ్చు, అటు కాంగ్రెస్ తరపు నుంచి కొంతమంది రెబల్ క్యాండిడేట్స్ కావచ్చు, అలాగే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ పోటీలో స్ట్రాంగ్గా నిలబడ్డారు. అలాగే ఈ పోటీలో అనేది విజయాన్ని వాళ్ళ కైవసం చేసుకుంటున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే మరి కాసేపట్లో ఈ ఎలక్షన్స్ అనేది తుదిఘట్టానికి చేరుకోబోతున్నాయి. ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఇటు చూసుకున్నట్లయితే ఇటు కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేయడమే కాకుండా ప్రజల్లోకి నిత్యం వాళ్ళు ఈ ప్రచార పర్వంతో ముందుకు వెళ్ళడం, అలాగే ప్రజలకి వాళ్ళు ఏమేం చేస్తాము అని చెప్పడము, ఇప్పటివరకు ఏం చేశాము, ఈ 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేయలేదు అని విస్తృత స్థాయిలో వాళ్ళని ప్రభావితం చేసిన సంగతులు మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టనుంది ఈ మున్సిపల్ ఎన్నికలు అనేది క్లియర్ కట్గా ఈరోజు రిజల్ట్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అలాగే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కూడా అటు కాంగ్రెస్ పార్టీకి పోటీగా నిలబడగలిగింది. అలాగే ఓట్లను కూడా కైవసం చేసుకోగలిగింది. దాదాపుగా ఇప్పుడు 2500కు పైగా వార్డులు ఉన్న నేపథ్యంలో అందులో సగానికి పైగా కాంగ్రెస్ గెలుచుకున్నట్లయితే మిగతా ఏవైతే బ్యాలెన్స్ ఉందో అందులో ఆధిక్యంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి స్ట్రాంగ్గా నిలబడింది ఈ పార్టీ. ప్రజలు ఇంకా బీఆర్ఎస్ పార్టీని రావాలని కోరుకుంటున్నారు అనేది ఈ రిజల్ట్స్తో మనకి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో అటు హంగ్ నేపథ్యంలో కూడా ఎవరైతే ఇటు ఈక్వల్గా సంపాదించుకున్నారో ఈ ఓట్స్ని, వాళ్ళను కూడా ఏ పార్టీలకు ఆ పార్టీలు మా పార్టీలోకి రండి అనే ఆహ్వాన పత్రికలు అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైనా సరే ఇలాంటి క్యాంప్ రాజకీయాలు చేసినట్లయితే పర్యవసానం అనేది తీవ్రంగా ఉంటుంది అని ఎలక్షన్ కమిషన్ అయితే ఈరోజు ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పోటీలో ఎవరైతే గెలిచారో ఆ అభ్యర్థులని తమ పార్టీలోకి ఆహ్వానించే ధోరణిలో ప్రతి పార్టీ కూడా ఉందనే చెప్పుకోవాలి. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ అయితే అటు ఇండిపెండెంట్లు గెలిచిన వారిని, ఇటు బీజేపీలో కొంతమంది అభ్యర్థులని, ఇటు బీఆర్ఎస్ తరఫున ఎవరైతే గట్టిగా నిలబడి ఎక్కువ శాతం ఓట్లను కైవసం చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఈ క్యాంప్ రాజకీయాలతో తమ పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడింది. ఇటు బీఆర్ఎస్ కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి వాళ్ళను కూడా ఎరవేసే ప్రయత్నం కూడా చేస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ అయితే ఈరోజు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రిజల్ట్స్ అన్నీ వచ్చినా సరే ఈ గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అని అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక నమూనా రావాల్సి ఉంది. ఆ ఫామ్ వచ్చిన తర్వాతే, అందులో ఎలక్షన్ కమిషన్ సైన్ చేసిన తర్వాతే ఆ గెలుపు అనేది ఖాయంగా నిలబడినుంది. కాబట్టి ఈలోపే పార్టీలు ఎవరికి వారు వీళ్ళని వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించడం, మా పార్టీలోకి రండి అని వాళ్ళని ప్రభావితం చేయడం, గెలిచిన అభ్యర్థులని, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి ఇప్పుడు 16వ తారీఖు వరకు కూడా ఈ ఎన్నికల ప్రక్రియ అనేది కొనసాగనుంది. ఇటు ఓటింగ్ కావచ్చు, కౌంటింగ్ కావచ్చు, అలాగే వాళ్ళ ప్రమాణ స్వీకారాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు పట్టం కట్టే వరకు కూడా ఎన్నికల కోడింగ్ అనేది అమల్లో ఉంటుంది. కాబట్టి 16వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ మున్సిపల్ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో, అలాగే మేయర్లు ఉన్నారో, వీళ్ళందరూ కూడా అధికారికంగా వాళ్ళు రిజల్ట్ని అధికారికంగా ప్రకటించే వరకు కూడా ఈ ఎన్నికల కోడింగ్ అనేది అమల్లోనే ఉంటుంది. ఎవరైనా సరే ఈ కోడ్ అనేది ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు. అప్పటి వరకు కూడా మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత ఇటు మేయర్లు కావచ్చు, డిప్యూటీ మేయర్లు కావచ్చు, వీళ్ళ ఎన్నికల ప్రక్రియ కూడా ఉండనుంది. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కూడా ఎలక్షన్ కమిషన్ పదే హెచ్చరిక జారీ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు క్యాంపు రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఎవరైనా కనుక ఈ కోడింగ్ ఉల్లంఘిస్తే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ల ప్రకారం కూడా కొన్ని సెక్షన్లను నమోదు చేస్తాము, వాళ్ళ గెలుపుని రద్దు చేస్తాము అనే ధోరణిలో కూడా ఈసీ సీరియస్ అయిందనే చెప్పుకోవాలి. కాబట్టి అప్పటి వరకు కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అటు గెలిచినా సరే ఓడినా సరే ఎవరికి వారు ముగ్గురికి మించి ఎక్కువగా వాళ్ళు గుమికూడకూడదు. అలాగే దాంతో పాటుగా బస్సుల్లో ప్రయాణించకూడదు ఎక్కువ దూరము. కాబట్టి ఈ కోడింగ్ అనేది అమల్లో ఉన్నంత వరకు కూడా జాగ్రత్త వహిస్తే మంచిది అని ఈరోజు ఒక నమూనా పత్రాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఏవైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే కనుక వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు పదంగా ముందుకు
ముందుకు ఉంటాము అనే ఉద్దేశంతో చాలామంది ఇప్పుడు ఓటర్లని ప్రభావితం చేయడమే కాకుండా ఇటు అభ్యర్థులను కూడా ప్రభావితం చేసే పనిలో ఇప్పుడు రిజల్ట్స్ రోజున పడ్డారని చెప్పాలి. కాబట్టి ఈ రిజల్ట్స్ పార్టీలకు అతీతంగా ప్రజలు తీసుకున్న నిర్ణయం కాబట్టి, ఎందుకంటే అక్కడ నిలబడిన అభ్యర్థి గట్టిగా ఉంటే ఆ పార్టీ గట్టిగా అక్కడ విజయం కైవసం చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపించింది. ఆ ధోరణిలోనే ప్రజలు వాళ్ళకి ఓటు వేశారు. ఇదే నేపథ్యంలోనే ఇండిపెండెంట్లుగా నిలబడిన వ్యక్తులు కూడా గెలుపొందడం అనేది ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఎవరు ఎన్ని చెప్పినా సరే ప్రభావితం కాకుండా వాళ్ళు ఆ ఏరియాల్లో పట్టుదల ఉన్న వ్యక్తులు కాబట్టి, వాళ్ళకు ఒక పట్టు ఉంది కాబట్టి ఈ ఓటర్లు అందరినీ కూడా వాళ్ళ వైపు మళ్లించుకోవడం, ఇలాగే గెలుపు పదంగా ఇండిపెండెంట్లు కూడా దూసుకు వెళ్ళడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఈ ఇండిపెండెంట్లను సైతం ఏ పార్టీలకు ఆ పార్టీలు, కొంతమంది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇటు బీఆర్ఎస్ నుంచి సీట్లు దొరకని చాలా మంది రెబల్ క్యాండిడేట్స్ కూడా ఈ బరిలో ఉన్నాయి. ఆ రెబల్ క్యాండిడేట్స్ కూడా అత్యధికమైన ఓట్లు రావడం అనేది మనకి ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి. వీళ్ళందరినీ కూడా అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు వాళ్ళ పార్టీలోకి తీసుకునే విధంగా కూడా కొన్ని సన్నాహాలు చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. కాబట్టి ఎవరు కూడా అటు అభ్యర్థులు గనక ఈ కోడింగ్ని, ఈ ఎన్నికల కోడ్ని గనక ఉల్లంఘిస్తే ఖచ్చితంగా పర్యవసానం ఉంటుంది అని ఎలక్షన్ కమిషన్ పదే పదే సీరియస్ అవుతుంది. అలాగే ఇప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏదంటే ఇవి కోడింగ్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని అభ్యర్థులకి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ క్యాంప్ రాజకీయాల ముసుగులో ఈ అభ్యర్థులు ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రభావితం అవుతారా లేదా అనే దానిది ఎవరిష్టం వాళ్ళదిగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఉల్లంఘిస్తే మాత్రం గట్టి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది.